అమీర్పేట మైత్రివనం చౌరాస్తాలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై రేవంత్ హామీ ఇచ్చారు. విగ్రహావిష్కరణ బహిరంగ సభ నేపథ్యంలో మైత్రివనం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ప్రజల ఆరాధ్య నటుడు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లో అమీర్పేట జంక్షన్లో విగ్రహావిష్కరణ జరగనుంది. ప్రస్తుతం సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ అయితే జరగనుంది. అయితే ఈ భారీ బహిరంగకు సంబంధించి అలాగే విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రస్తుతం ఇక్కడికి వచ్చి వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, బహిరంగ సభకు సంబంధించి విజయవంతం చేయడానికి ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లపై ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంది, అలాగే విగ్రహావిష్కరణ ఉంది. సో ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి 103వ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ తెలిసినటువంటి విషయమే, గడిచిన బై ఎలక్షన్లో చాలామంది ప్రజల కోరిక మేరకు ఒక ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ, ఒక పి జనార్దన్ రెడ్డి ప్రజల అభిమాన నాయకత్వం పొందినటువంటి పెద్ద లీడర్సు, సో వారి స్టాచ్యూస్ మాకు ఉండాలని చాలామంది పెద్దలు కోరడం జరిగింది. ప్రజల కోరిక మేరకు ఆ రోజు ఇమీడియట్గా రేవంత్ అన్న వారందరికి మాట ఇవ్వడము, ఈరోజు ఆ మాట నిలబెట్టుకోవడం. సో జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలని నిర్ణయించడం. దీనికి పూర్తి సపోర్టు పెద్దలు రేవంత్ అన్న మాకు సపోర్ట్ చేసినారు. సో అధికారులందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి పనులన్నీ కూడా పూర్తిగా అయ్యే విధంగా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం జరగబోతోంది. మా ప్రాంత ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లానే పెద్ద ఎత్తున ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి వస్తారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా ఉండబోతుంది. సో ఈరోజు స్టాచ్యూని పెట్టుకోవడమే కాదు, ఒక మాటను నిలబెట్టుకునే కార్యక్రమం, మాట నిలబెట్టుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందినటువంటి పెద్దలు ఎన్టీ రామారావు గారి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాల్సింది కోరుతాం. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఒకటే చెప్తున్నారు, ఈ విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా ప్రారంభం కావడం, అలాగే దగ్గరుండి ఈ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం తనకు ఎంతో సంతోషంగా ఉంది. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ విగ్రహావిష్కరణ జరగడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. సాయంత్రం భారీ బహిరంగ సభకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఎక్కడైతే బహిరంగ సభ జరగనుందో అక్కడ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమలులో ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.